సత్సంగం అనే పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే నిజంగా సత్సంగం అంటే అర్థమేమిటి? దాని ఉపయోగాలేమిటి? అనే విషయాలను వివరిస్తూ పూజ్యాచార్యజీ మనకొక కథ చెప్పారు. ఒకసారి నారదునికి సత్సంగం అంటే అర్థమేమిటి? దాని ఫలితమేమిటి? అనే ప్రశ్నలు ఉదయించాయి. ఎంత ఆలోచించినా దాన్ని గురించి పూర్తి అవగాహన కలగలేదు. ఇక ఈ విషయం గురించి శ్రీకృష్ణ భగవానుణ్ణే అడగదలుచుకున్నాను అనుకున్నాడు. తిన్నగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, ప్రభూ, సత్సంగం యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంతో, నారద, ఇలారా అంటూ నరకంలో ఒక పెద్ద కీటకం వైపు చూపుతూ, నరకంలోని ఆ కీటకం నీకు సత్సంగం మహిమను తెలపగలదు అని అన్నారు. ఒక్క క్షణం నారదుడు ఆశ్చర్యపోయాడు. అసలే అది నరకం, అందులోనూ అది ఒక కీటకం. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అనుకుని నరకంలోని ఆ కీటకం వద్దకు వెళ్ళి సత్సంగం యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు. ఆ కీటకం నారదుని వంక చూసి వెంటనే చనిపోయింది. నారదుడికి జవాబు లభించలేదు. అందువల్ల నారదుడు తిరిగి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, దేవా, నా ప్రశ్నకు సమాధానం లభించలేదు, ఆ కీటకం చనిపోయింది అని చెప్పాడు. శ్రీకృష్ణుడు, అయ్యో సరే, అదిగో అక్కడ ఇప్పుడే ఒక రామచిలుక పుట్టింది, అది నీకు సత్సంగం యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది, వెళ్ళి దాన్ని అడుగు అన్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం నారదుడు ఆ రామచిలుక పిల్ల వద్దకు వెళ్ళి సత్సంగం మహిమ ఏమిటి అని అడిగాడు. ఆ రామచిలుక కళ్ళు తెరిచి నారదుని వంక చూసి వెంటనే చనిపోయింది. నారదుడు హడలిపోయాడు. సత్సంగం యొక్క ఫలితం మరణమా? నేను ఈ ప్రశ్నని ఎవరిని అడిగితే వాళ్ళు చనిపోతున్నారే అనుకుంటూ తిరిగి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ఎంతో విచారవదనంతో, ప్రభూ, మీరు నిజంగా చెప్పాలనుకుంటే మీరే చెప్పొచ్చు కదా, నేను ఎవరిని ప్రశ్న అడిగితే వాళ్ళు చనిపోతున్నారు, ఈ హత్యాదోషం నన్ను చుట్టుకుంటోంది, మీ సలహాలు పాటించటానికి ధైర్యం చాలటం లేదు అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వి, నారద, బాధపడకు, నా అంచనా తప్పు కాదు, సరే, జరిగిందేదో జరిగిపోయింది, నీ ప్రశ్నకు నిజంగా సమాధానం కావాలి అనుకుంటే ఇప్పుడే భూలోకంలో పుట్టిన ఒక లేగ దూడని అడుగు, అది ఖచ్చితంగా చెబుతుంది అన్నాడు. అసలే రామచిలుక మరణంతో హడిలిపోయి ఉన్న నారదుడు శ్రీకృష్ణుని మాటలపై నమ్మకం ఉంచాడు. నెమ్మదిగా లేగదూడ వద్దకు వెళ్ళి దాని చెవిలో సత్సంగం యొక్క ఫలితం ఏమిటి అని నెమ్మదిగా అడిగి జవాబు కోసం ఎదురు చూడసాగాడు. లేగదూడ నారదుడి వంక చూస్తూ నేలపై కూలిపోయి ప్రాణాలు విడిచింది. నారదుడిది చూసి తీవ్రంగా చలించిపోయాడు. ఇప్పుడు నాకు గోహత్యా పాతకం కూడా కలిగింది. తనలో ఏదైనా లోపం ఉందా, లేక శ్రీకృష్ణుడు తనకి పరీక్ష పెడుతున్నాడా? ఏది ఏమైనా సరే శ్రీకృష్ణునితోనే తేల్చుకుందాం అనుకుని ఆయన వద్దకు వడివడిగా వెళ్ళాడు. ప్రభూ, ప్రభూ అంటూ ఆయనకు జరిగింది చెప్పబోయాడు. శ్రీకృష్ణుడు, నారద, నీ వాలకం చూస్తే నీకు సమాధానం దొరకలేదనిపిస్తోంది. సరే, నా మాట మీద నమ్మకం ఉంచు, ఆలస్యం చేయకుండా ఫలానా రాజ్యానికి వెళ్ళు. ఆ మహారాజు భార్య ఇప్పుడే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాల యువరాజుని ఈ ప్రశ్న అడుగు, నీ ప్రశ్నకు ఇప్పుడు తప్పక సమాధానం దొరుకుతుంది అన్నాడు. నారదుడు, ప్రభూ, ఇప్పటి వరకు నేనొక కీటకాన్ని, ఒక రామచిలుకను, ఒక లేగ దూడను అడిగాను, అవన్నీ మరణించాయి. ఇప్పటి వరకు నేను ఇంతలా ఎప్పుడూ దుఃఖపడలేదు. ఇప్పుడు ఆ మహారాజు యొక్క పిల్లవాడు చనిపోతే నేను క్లిష్ట సమస్యల్లో పడిపోతాను. అందువల్ల సత్సంగం మహిమ తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదు అన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు, చూడు నారద, సత్సంగం మహిమ ఆ బాలుడు నీకు తప్పకుండా వివరిస్తాడు, అతడు చనిపోడు, నీకు నేను భరోసా ఇస్తున్నాను అన్నాడు. నారదుడు ధైర్యం తెచ్చుకొని రాజభవనానికి వెళ్ళి అప్పుడే పుట్టిన ఆ బాలునితో, బాబు, సత్సంగం యొక్క ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ఆ బాల యువరాజు నవ్వి, ఓ నారద మునీంద్ర, ఇంకా మీకు సత్సంగం యొక్క గొప్పదనం తెలియలేదా? మీరు
ఆ ప్రశ్న మొట్టమొదటిగా అడిగినప్పుడు నరకంలో ఒక కీటకాన్ని నేను చనిపోయి రామచిలుకగా జన్మించాను. నా గూటి వద్ద మీ దర్శన భాగ్యం లభించగానే నేను సద్గతి పొంది ఆవుదూడగా జన్మించాను. మళ్ళీ మీ దర్శనం కాగానే ముక్తి పొంది మానవుడిగా ఉన్నత జన్మను పొందాను. ఇప్పుడు మళ్ళీ మీ దర్శన భాగ్యం కలగటం నా అదృష్టం. కేవలం మీ దర్శన భాగ్యం చేతనే నేను ఇంత లాభం పొందినప్పుడు మీ వంటి సాధువులు, సత్పురుషుల సత్సంగంతో ఎంత మేలు జరుగుతుందో మీరే చెప్పండి అని అన్నాడు. ఆ సమాధానం విన్న నారదుని హృదయం ఎంతో తేలికపడింది. సత్సంగం గొప్పతనం బాగా అర్థమైంది. ప్రభూ, మీ లీలలు ఎంతో నిగూఢమైనవి అనుకుంటూ ఉప్పొంగిపోయే ఆనందంతో కృష్ణ భగవానుని వద్దకు బయలుదేరాడు నారదుడు. సత్పురుషులతో, గురువులతో సత్సంగం వల్ల కలిగే ప్రయోజనం ఇదే. చాలామంది నా వద్దకు వస్తూ ఉంటారు. నేను మర్యాదపూర్వకంగా వారికి ఎంతో కొంత ఇచ్చి పంపుతాను. నా ఇంటి నుండి ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. అట్టు బాబూజీ ఇలా అన్నారు. పార్థసారథి, నీవు ఈ విషయాన్ని గుర్తుంచుకో. వారు తెలుసుకోలేనప్పటికీ వారికి ఎంతో కొంత ఇచ్చి పంపు అని బాబూజీ చెప్పారు అని అన్నారు చారిజీ. సూర్యుడు అందరిపై తన వెలుగును ప్రసరించినట్లుగా ఆయన తన అపార కృపను అందరిపై కురిపిస్తాడు. గ్రహించగలిగే సామర్థ్యాన్ని బట్టి సాధకుడు ప్రయోజనాన్ని పొందుతాడు. కాబట్టి తన ఆధ్యాత్మిక జీవితం అత్యంత ప్రధానమైనది అని అభ్యాసి అర్థం చేసుకున్నప్పుడు అతను సత్సంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తాడు అని అంటారు చారిజీ.